హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక కొత్త చిట్కా చెప్పడానికని వీడియో తీస్తున్నానండి. ఏం లేదు, మనకి జరీ కుట్టినప్పుడు మిషన్లో టెన్షన్ బ్లేడ్స్ అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ నాకు ఒక టెక్నీషియన్ చెప్పారు. దాని ప్రకారం నేను మీ అందరికీ ఈ విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే టెన్షన్ బ్లేడ్స్ సరిపోకుండా మిషన్ పాడవకుండా ఉండాలంటే మనము మిషన్స్లో ఇక్కడ బాబిన్ కేసులలో దారం వచ్చే చోట చిన్నగా ఆయిల్ వేయాలి. అదే కాకుండా జరీ కుడతాం కదండి, జరీ కుట్టేటప్పుడు ఎక్కువ మనకి ఇది గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉండడం వల్ల ఇక్కడ ఇలా వెళ్ళి ఇలా టెన్షన్ ప్లేట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కదా, ఇవి అరిగిపోకుండా ఉండడానికని ఈ జరీ ఉంటుంది కదా, ఈ జరీ మీద ఓ 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే దీనికంతా ఆయిల్ పట్టుకుని ఈ ఆయిల్ అనేది ఇక్కడ నుంచి థ్రెడ్ వచ్చేటప్పుడు స్మూత్గా ఆ 2 ప్లేట్స్కి రాసుకోకుండా స్మూత్గా రన్ అవుతుంది. అంతేకాకుండా దీని మీద మనము ఆయిల్ వేయడం వల్ల చిక్కు పడకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట. దానివల్ల మనకి టెన్షన్ బ్లేడ్ అనేది త్వరగా అరిగిపోకుండా లాంగ్ లైఫ్ రావడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇలాగా ఆయిల్ వేయకుండా మనము కుట్టేస్తే ఏమవుతుందంటే త్వరగా ఇక్కడ టెన్షన్ బ్లేడ్ అనేది అరిగిపోతుంటుంది అన్నమాట. యాక్చువల్గా నాకు టెన్షన్ బ్లేడ్ అనేది ఇంతకుముందు ఇలాగ అరిగిపోయింది. చూసారా ఇదిగోండి, చూడసారా ఇక్కడ చిన్న ఘాటులా కనబడుతుంది. చూసారా, ఇలా చిన్న మార్కింగ్ లాగా పడడం వల్లే నాకు స్టిచ్చెస్ అన్నీ లూజ్ వచ్చాయి. ఈ టెన్షన్ బ్లేడ్స్ నాకు మార్చారనమాట. టెక్నీషియన్ వచ్చి ఈ టెన్షన్ బ్లేడ్స్ మార్చారు. దానివల్ల నాకు అప్పుడు నేను అడిగాను అనమాట, ఇలా అస్తమాట టెన్షన్ బ్లేడ్ మార్చుకోవాలంటే కష్టం కదండి, వేలు మేము పెట్టాలంటే. అప్పుడు నాకు టెక్నీషియన్ చెప్పారు, జరీ ఏది యూజ్ చేస్తున్నారు అని చెప్పారు. నేను ఇలా చూపిస్తే అప్పుడు అయితే మీరు జరీ మీద ఈ ఆయిల్ వేయండి, ఆయిల్ వేసి కుట్టండి అని చెప్పారు అనమాట. ఎవ్రీ 1 అవర్ అలా, ఇప్పుడు జరీ స్టార్ట్ చేసిన 1 అవర్కి అట్లా ఒక్కొక్క 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే మీకు అదేమవుతుంది అంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్నది 1 అవర్కి అలాగ అయిపోతుంది కదా, మళ్ళీ ఆ లేయర్ మీద ఒక డ్రాప్ వేయడం వల్ల మళ్ళీ అది పీల్చుకుని మళ్ళీ మనకి స్మూత్గా కుడుతుంటుంది అన్నమాట.